వైసీపీకి సంబంధించిన అనేక మంది నేతలు కంప్లైంట్లు కూడా ఇచ్చారు కదా పోలీస్ స్టేషన్లో. అవును. కానీ మరి ఏం లేదు. వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోలేదు? నువ్వు వాళ్ళ మీద కూడా చర్య తీసుకుని ఇటు మాట్లాడితే ఒక అర్థం ఉంటది. అది ఎందుకు లేదు. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఏదో పోస్టులు పెట్టారని ఎక్కడో ఉన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఎవరు రోజా గారి మీదను జగన్ మీద అతను ఎవరు జబర్దస్త్కి సంబంధించిన ఒక అతను ఉంటాడు, మొన్నటి వరకు ఏదో పెట్టాడు కూడా. ఆయనే ఏ స్థాయిలో ఆ కండువా వేసుకొని మరి ఏ స్థాయిలో ఉంటే కొన్ని ఛానల్స్ కూడా అతను సపోర్ట్ చేస్తుంటాయి కదా, బండబూతులు తిడుతుంటాడు కదా ఓపెన్ గా. అలాంటి వాళ్ళ మీద ఈ వాళ్ళకి మరి ఈ బిఎన్ఎస్ 111 సెక్షన్ వర్తించదా? అది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా? అంటే ఇక్కడ నేను అదే అంటోంది. ఇక్కడ ప్రస్తుతం ఏంటంటే నైతిక విలువలు చెప్పేటప్పుడు నీ దగ్గర ఉండాలి నైతిక విలువలు. చట్టం గురించి మాట్లాడేటప్పుడు చట్టాన్ని బాధ్యతగా అమలు చేయడం నీ దగ్గర ఉండాలి. ఇదివరకు జగన్ తప్పు చేశాడని చెప్పేటప్పుడు నువ్వు తప్పు చేయకుండా ఉండాలి. నేను అంతకంటే ఎక్కువ తప్పు చేయడం రైట్ అంటున్నారు ఇక్కడ. మీడియా కూడా దిగజారిపోతుంది. ఏంటంటే అప్పుడు తప్పు పట్టిన వాళ్ళు ఇప్పుడు దాన్ని సమర్థిస్తూ వార్తలు రాయడం. నేనంటోంది అది. ఇప్పుడు ఈనాడు జ్యోతి ఆ శ్రీహరి గురించి రాశారు, వాళ్ళకి తెలియదా అతను 26 సంవత్సరాలుగా జర్నలిస్ట్గా ఉన్నాడు అన్నటువంటిది. ఇప్పుడు జగన్కి సంబంధించి సిపిఆర్ఓగా చేశాడు. సిపిఆర్ఓలో జర్నలిస్ట్లే ఉంటారు. మీరు తెలంగాణలో చూసినా ఇక్కడ చూసినా అట్లాగే ఉంటారు. ఉంటారు. నువ్వు వాళ్ళని కూడా ఇక్కడ టార్గెట్ చేయడం దాన్ని కూడా సమర్థించుకునే స్థితికి దిగజారిపోయారు. ఇది వింత. అది ఒక ఎత్తు అయితే ఇక్కడ బిఎన్ఎస్ 111 యాక్ట్ గురించి ఇప్పుడు కొన్ని వందల సార్లు వార్నింగ్లు ఇచ్చారు. బిఎన్ఎస్ 111 యాక్ట్ అనేటటువంటి అంటే రాజ్యాంగం నైనా సరే వక్రీకరిస్తాం, చట్టాన్నైనా సరే వక్రీకరిస్తాం.